మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనెల్లరికును మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరికును అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినము నేటి దినము యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినము. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపెదను అని ప్రభు సెలవిచ్చినటువంటి మాట నెరవేరినటువంటి దినమే నేటి దినం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా పండుగ దినము నుండి 50వ దినము ఈ పెంతెకోస్తు పండుగను ఆచరించేవారై ఉంటారు. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ పెంతెకోస్తు పండుగ దినమును గురించి అనేక మాటలు, అనేక పర్యాయములు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నాటి దినము నుండి 50వ దినము వరకు, ఆ దినము నుండి 50వ దినము వరకు చూడండి, మనం గమనించిన వారమైతే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి ఎన్ని దినాల్లో శిష్యులైనటువంటి వారితో ఉన్నారండి? ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. ఈ 40 దినాల తర్వాత ప్రభువు ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వమునకు ఆసీనులయ్యారు. అయితే ప్రభువు వెలుచు చెప్పినటువంటి మాట, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపించదను అని సెలవిచ్చిన వారై ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు పంపినటువంటి ఆదరణకర్త ఆయన వెళ్ళిన నాటి దినము నుండి నేటి దినము వరకు 10 దినములు. ఎన్ని దినాలండి? 10 దినములు. ఆరోహణ పండగ దినము నుండి పెంతెకోస్తు పండుగ దినము వరకు 10 దినములు. చూడండి, ఈ 10వ దినమున అందరము కూడా ఆచరించేటువంటి పండుగ పెంతెకోస్తు పండుగ. వెలుగు కలుగునుగాక అని ప్రభు సెలవిచ్చినటువంటి దినము ఆదివారమై ఉంటూ ఉంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి మృత్యుంజయుడుగా లేచినటువంటి కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క దినము ఆదివారమై ఉంటూ ఉంది. మూడవదిగా సర్వలోకమును పరమునకు సిద్ధము చేయుచు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినము ఆదివారమై ఉంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి పనిని ప్రారంభించిన దినము ఆదివారము, కుమారుడు మృత్యుంజయుడిగా లేచినటువంటి దినము ఆదివారము, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినము ఆదివారము. అందుకే
మా ఆదివారము ఆరాధనలో ప్రవేశించలేనటువంటి వారు నిత్యారాధనలో ఏం ప్రవేశించగలరు? చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే పరిశుద్ధాత్మ దేవునికి అనేక పేర్లున్నాయి. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 17వ వచనములో, యోహాను సువార్త, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనాన్ని మనం చదివితే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా చూడండి ఎవరటండి ఈయన? ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ. ఈ సత్య స్వరూపియగు ఆత్మ ఎప్పుడు మనతో, మన మధ్యలో నివాసము చేస్తాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట అదే. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును. ఏమని అంటే, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనకు కలిగినటువంటి పేరు ఏంటి అంటే సత్య స్వరూపియగు ఆత్మ. చూడండి, సత్య స్వరూపియగు ఆత్మ. అమ్మా, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి పేర్లేంటో మీకు తెలుసా? చెప్పండి, ఏం పేర్లు ఉన్నాయండి ఆయనకి? ఒకటి పరిశుద్ధాత్ముడు అంటాం. ఈయనకు కలిగినటువంటి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో అమ్మా, ఏమున్నాయి? ఆదరణకర్త, ఇంకా ఆత్మస్వరూపి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూడండి, వాక్య భాగాలలో కొన్ని మాటలను నేటి దినాన మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి కలిగినటువంటి ఉన్నటువంటి పేర్లు మొదటిగా ఈ మాటలో చూస్తే సత్య స్వరూపియగు ఆత్మ. అమ్మా, ఎలాంటి ఆత్మటండి అది? సత్యమునకు స్వరూపము. ఏమండి, సత్యమునకు, సత్యం అంటే ఏంటి అంటే ఎవరికి తెలియదు. అమ్మా, సత్యము ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దానికి ఏమైనా ఒక స్వరూపం ఉందా అంటే తెలియదు. కానీ నేటి దినాన వాక్యములో చెప్పబడినటువంటి మాట సత్య స్వరూపి. సత్యమునకు ఒక రూపం అనేది ఉంటే, ఒక స్వరూపము అనేది ఉంటే ఎలా ఉంటది అంటే ఆయనే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉంటే సత్యమును బోధించే వారమై ఉంటాం. వాక్య భాగాలలో ఇంకా కొన్ని మాటలను చూద్దాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 29వ వాక్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వాక్యం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మ. అమ్మా, ఆయనకు పెట్టబడినటువంటి పేరు ఏంటో తెలుసా? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఏ ఆత్మటండి ఇది? కృపకు మూలమగు ఆత్మ.
సత్యము మనము వినాలి అన్నా, బోధించాలి అన్నా దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. అంతేకాకుండా దేవుని కృప, దేవుని యొక్క ఈ వాక్యములో చెప్పబడినటువంటి మాట, కృపకు మూలమే ఆత్మ. ఏమండి? అయా కృపామయుడా, దయామయుడా, కృప కలిగినటువంటి దేవా, మా మీద కృప చూపించు, మా మీద దయ చూపించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కృప కలిగినటువంటి దేవుడండి అంటూ ఉంటాం. అసలు కృపకు మూలమే ఆత్మ. ఎవరటండి? కృపకు మూలము ఎవరయ్యా అంటే ఆత్మ. ఈ వాక్యములో చెప్పబడినటువంటి మాటను మనం గమనించిన వారమైతే, అయా ఎవరైనా ఆత్మను తిరస్కరించిన వారైతే, ఎవరైనా చూడండి, కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును. తిరస్కరించేవారుంటారు, పరిశుద్ధాత్మను తిరస్కరించేవారుంటారు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయా ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన కృపకు మూలమగు ఆత్మ. కృపకు మూలమగు ఆత్మ అని ఆయనకు పేరు. పరిశుద్ధ గ్రంథాలలో ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఇక్కడ వ్రాయబడ్డాయి. పేతురు గారు కూడా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల, అమ్మా ఎవరట? మహిమ స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఏం పేరటండి ఈయనకు కలిగినటువంటి పేరు? మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మ. ఈ వాక్యములో చెప్పబడినటువంటి మాటను మనం చూస్తే, ఈ వాక్యములో రాయబడుతూ ఉంది, అయ్యా క్రీస్తు నామము నిమిత్తమై మీరు నింద పాలైన ఎడల, క్రీస్తు నామము నిమిత్తమై మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపియగు ఆత్మ ఎవరి మీద ఉంటుందటండి? ఎవరి మీద ఉంటది? చూడండి, దేవుని ఆత్మ మన మీద నిలవాలి అంటే, దేవుని ఆత్మ ఎప్పుడు మన మీద నిలిచి ఉంటుంది అంటే, ఈ లోకములో ఉన్న వారిని నిందిస్తూ ఉన్నప్పుడు, అవమానిస్తూ ఉన్నప్పుడు, హేళన చేస్తూ ఉన్నప్పుడు, ఒకరిని తక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకరి మీద అబద్ధ సాక్ష్యము పలుకుతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మీ మీద ఉన్నదని ఎప్పుడు కూడా అనుకోవద్దు. చూడండి, ఆయనకు పెట్టుబడినటువంటి పేరు సత్యస్వరూపి. అంటే దేవుని ఆత్మ మన మీద ఉంటే సత్యం మాట్లాడే వారంగా ఉంటాం. దేవుని ఆత్మ మనలో ఉంటే అబద్ధ సాక్ష్యమును మాట్లాడే వారముగా మనము ఉండము. దేవుని ఆత్మ మన మీద ఉంటే, అయ్యా కృప కలిగినటువంటి దేవుడండి ఆయన, దయ చూపించే దేవుడు, నాపై కృప చూపిస్తాడు, నాపై కృప చూపించి నన్ను రక్షించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు అని చెప్పగలం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఆత్మ నీ మీద ఉంటే, ఆత్మ నీ మీద ఉంటే ఎవరిని కూడా నిందించేవాడవుగా నీవు ఉండవు. అర్థమవుతుందండి? మనం ఒకరిని తిరస్కరించి మాట్లాడుతూ ఉంటే, ఒకరిని నిందించి మాట్లాడుతూ ఉంటే, ఒకరిని అవమానించి మాట్లాడుతూ ఉంటే, ఒకరిని హేళన చేసి మాట్లాడుతూ ఉంటే, పక్కన పేరు నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, క్రీస్తు నిమిత్తమై, అమ్మా క్రీస్తు నిమిత్తము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల. ఎప్పుడండి? చెప్పండి, ఎవరి నామ నిమిత్తము? ప్రభు పని చేస్తూ నీవు నింద పాలయ్యావా? ప్రభు పని చేస్తూ నీవు అవమానించబడ్డావా? ప్రభు పని చేస్తూ నీవు హేళన చేయబడ్డావా? అయితే నీ మీద ఏ ఆత్మ ఉంటుందో తెలుసా?
అమ్మా ఏ ఆత్మ ఉంటుందట? మహిమ స్వరూపియగు దేవుని ఆత్మ మీ మీద ఉంటుంది ఆ టైంలో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఈ లోకములో అనేక విధాలుగా జీవిస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్టు కాదండి. చెప్పండి, మీలో దేవుని ఆత్మ ఉందా లేదా? ఏమండి, దేవుని యొక్క ఆత్మ మీలో ఉందా లేదా? ఆత్మ మీలో ఉంటే సత్యం మాట్లాడేవారుగా ఉంటారు. ఆత్మ మీలో ఉంటే కృప కలిగినటువంటి దేవుని వైపు చూసేవారుగా ఉంటారు. ఆత్మ మీలో ఉంటే ఒకరు నిందించిన, ఒకరు హేళన చేసిన వాటిని పడేవారుగానే ఉంటారు. అవండి దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాటలు ఇవి. నాలుగవదిగా గమనిస్తే ఆయనకు ఉన్నటువంటి పేరు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనము, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద. చూడండి, ఎవరి ఆత్మ అండి ఇది? అమ్మ మీరు చెప్పాలి, ఈ మాటలు చెప్పాలి. ఏ ఆత్మటండి ఇది? జీవము గల ఆత్మ. జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట జీవము గల ఆత్మ. ఆయన పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం దైవజనుడైన దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో పాడుకుంటాం. దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా జీవసింపోము. అమ్మా, నీ జీవం ఎవరితో కూడా ఉండాలట? ఏమండి, నా జీవమంతయు నీతో కూడా ఉండి నివాసం చేయాలి ప్రభువా. ఆయనకు పెట్టబడినటువంటి పేరే జీవము గల దేవుని ఆత్మ. ఈ జీవము గల దేవుని ఆత్మ నిత్యము మనలను జీవింప చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. అయితే నేటి దినములో దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళితే ఈయనకు కలిగినటువంటి పేర్లను మనం చూస్తే దహించు అగ్ని, దహించు ఆత్మ, తీర్పు తీర్చు ఆత్మ, జ్ఞానము ప్రత్యక్షతనిచ్చు ఆత్మ, అంతేకాకుండా శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ అనే పేర్లు ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మనం నేర్చుకునేటువంటి వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము ఎలాగా ఉంటామో, పరిశుద్ధాత్మ మనలో ఉండి మనతో ఎలాంటి కార్యాలు జరిగిస్తాడు. అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎలాంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు. వాక్యములో చెప్పబడుతున్నటువంటి కొన్ని మాటలు
పరిశుద్ధుడైన యోహాను గారు రాస్తూ 16వ అధ్యాయము 8వ వచనం, ఆయన వచ్చి చాలండి అమ్మా, ఆయన వచ్చి ఏం చేస్తాడట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మదేవుడు చేసేటువంటి కార్యము, పని. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఈ లోకాన్ని కొరకు తన ప్రాణమును అర్పించి రక్షించాడు. అయితే ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు అంటే పాపమును ఒప్పుకొన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? చెప్పండి, అందరూ చెప్పాలి. ఏం చేస్తున్నాడట? లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా మారు మనస్సు పొందడానికి గల కారణం ఏంటి? అంతేకాకుండా దేవుని సన్నిధానంలోనికి వచ్చి, ప్రభువా నేను చేస్తూ ఉన్నది తప్పిదం, నేను చేస్తూ ఉన్నది పాపం, నా పాపమును క్షమించు అని అడుగుతూ ఉన్నారంటే దీనికి కలిగినటువంటి కారణము ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అమ్మా, పరిశుద్ధాత్మదేవుడు చేసేటువంటి పని ఇక్కడ కూడినటువంటి మనందరి మీద ఆయన ఆత్మ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను ఈ లోకములో తప్పిదం చేశాను, పాపములో జీవించాను, నా పాపమును క్షమించు ప్రభువా అని మనం చేసినటువంటి తప్పిదమును ఒప్పుకునే లాగులు చేసేటువంటి వారు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే పాపాన్ని ఒప్పుకోలేం, తప్పిదాన్ని ఒప్పుకోలేం. నీవు తప్పు చేసినా కూడా ఇదేం తప్పు, నేను తప్పు చేశానని వారికి ఎందుకు తెలియాలి అని అనుకుంటాం. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, కూడి ఉన్నటువంటి మనందరము కూడా దేవుని దగ్గర పాపము చేసి ఒప్పుకునేటువంటి వారమే. ఒప్పుకున్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ఎలాంటి ప్రార్థన అంటే అయ్యగారు కీర్తనలో రాస్తూ ఉన్నాడు, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు. హల్లెలూయా. అమ్మా, ఏమని ప్రార్థన చేసుకోవాలి మనం? అమ్మా, పరిశుద్ధాత్మదేవుడు మన మీద ఉండి, మనలో ఉండి ఇక్కడ దాకా నడిపింపచేసి, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అనులాగున చేశాడు. అయితే ఇప్పటి నుండి నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రభువా పాపములో నేను పడకూడదు, ఇక పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, పాపములో నేను పడకూడదు ప్రభువా, పడకుండా నీ రెక్కల చాటు నన్ను కాపాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇలాంటి పని చేస్తాడండి. రెండవదిగా మనం గమనించిన వారమైతే పరిశుద్ధాత్మదేవుడు మన మీద ఉంటే వరములను దయచేస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూస్తే, వీటన్నిటిని
వీటన్నిటినీ ఆత్మ యొక్కరే తన చిత్తము చొప్పున ప్రతి వానిని ప్రత్యేకముగా కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. పరిశుద్ధ గ్రంథములో దేవదేవుడు తెలియచేస్తూ రాస్తూ ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నారండి. నేను అవివేకినై ఆ 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చును. అమ్మా, ఏం చేస్తాడట ఆత్మ? ఆత్మ ఏం చేస్తాడటండి? ప్రతి ఒక్కరికి పంచి ఇస్తూ ఉన్నాడు. ఏమిస్తూ ఉన్నారండి ఆత్మ? దాని పై వచనాలలో కొన్ని మాటలు రాయబడ్డాయి. మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు, ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు. చూడండి, విన్నారా ఈ మాటలు? ఏమేమి ఉన్నాయటండి పై వచనాలలో రాయబడినటువంటి మాటలు? ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దయచేస్తున్నాడు దేవుడు. చూడండి, ఈ వచనాలన్నిట్లో కూడా వ్రాయబడినటువంటివి 4వ వచనం నుండి వ్రాయబడ్డాయి కృపావరములు అని. ఒకరికి భాషలు మాట్లాడేవారం, ఒకరికి భాషల యొక్క భావం చెప్పేవారం, ఒకరికి స్వస్థత వరం, ఒకరికి ప్రవచన వరం, ఒకరికి ఈ విధముగా దేవదేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చేవాడై ఉంటూ ఉన్నాడు. ఈ వరాలన్నిటినీ కూడా ఇచ్చేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు వరములను పంచుతూ ఉన్నాడు. చూడండి, ఈ మాటలో రాయబడినటువంటివి అవే. ఆయనట ఏం చేస్తూ ఉన్నాడటండి? తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు వరములను ఇస్తాడు. ప్రార్థనా వరం ఇస్తాడు, ప్రవచన వరం ఇస్తాడు, స్వస్థత వరం ఇస్తాడు, భాషా వరం ఇస్తాడు, సువార్త చెప్పే వరం ఇస్తాడు. ఏమండి, దేవుని యొక్క వాక్య భాగాలలో ఈ వరములన్నిటినీ కూడా మనం పొందుకోవాలి అంటే, వరములన్నిటినీ కూడా మనం పొందుకోవాలి అంటే ఆత్మ దేవునిని మనం కలిగిన వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారు కీర్తనలో అంటాడండి, ఏమని రాస్తాడో తెలుసా? పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా. అమ్మా, ఏం చేస్తాడటండి? పరిశుద్ధాత్మదేవుడు మన మీదకొచ్చి మనల్ని పరిశుద్ధునిగా చేసి, మొదటిగా మన పాపములను మన దగ్గర ఒప్పింపచేసి, మనలను పరిశుద్ధునిగా చేసి, ఆయన వరములను మనకు దయచేసి,
ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి నడిపించేవారై ఉంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవుని యొక్క మందిరమునకు వస్తూ ఉన్నాము అంటే నీ సొంత ఇష్టానుసారముగా నీవు ఇక్కడికి రాలేవు. అర్థమవుతుందండి? నీ ఇష్టానుసారముగా ఇక్కడికి నీవు రాలేవు. ఎలాగ రాగలవు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకపోతే ఈ సన్నిధానములోనికి ఎవరు కూడా రాలేరు. దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని ఆత్మ వరములను దయచేస్తాడు. ఏం చేస్తాడండి? చెప్పండి గట్టిగా, ఏం చేస్తాడండి? వరములు కావాలి అంటే దైవ సన్నిధిలో మనం ఉండాలి. మూడవదిగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధుడైన యోహాను గారు రాస్తూ 15వ అధ్యాయము 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. విన్నారా ఈ మాట? అయ్యా, ఆత్మ మనలోనికి వస్తే ఎవరిని గురించి మాట్లాడతాం? క్రీస్తు ప్రభువారిని గురించి మనం మాట్లాడే వారముగా ఉంటాం. క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుచు సత్యస్వరూపి అగు ఆత్మ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అమ్మా, క్రీస్తు ప్రభువారిని నమ్మాం, విశ్వసించాం, ఆయన సన్నిధానంలోనికి వచ్చాం. అయితే నమ్మక ముందు నీ స్థితి ఏంటి? నమ్మక ముందు నీ యొక్క పరిస్థితులేంటి? నీ యొక్క విశ్వాసం ఏంటి? ఇవన్నీ కూడా ఒకరికి తెలియపరచాలి అంటే ఎవరుండాలండి? చెప్పండి, ఎవరుండాలి? ఆత్మ లేనిదే ఎవరికి నీ గురించి తెలియదు. కొంతమంది తమ యొక్క జీవితాన్ని, అయ్యా ఒకప్పుడు నా పరిస్థితి ఇది, ఒకప్పుడు నా జీవిత విధానం ఇది, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, కానీ ఎప్పుడైతే క్రీస్తుని నమ్మానో క్రీస్తు ప్రభువారు నా స్థితిని మార్చాడయ్యా, నా యొక్క పరిస్థితులను మార్చాడయ్యా, నన్ను బాగు చేశాడయ్యా, నన్ను స్వస్థపరిచాడయ్యా, మా అక్కర్లను తీర్చాడయ్యా అని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అయితే నేటి దినాన సాక్ష్యం ఇచ్చేవారు ఎవరయ్యా అంటే, అమ్మా క్రీస్తు నన్ను మార్చాడు, క్రీస్తు నాకు ఈ విధమైనటువంటి కార్యము చేశాడు అని ఎవరు మాత్రమే చెప్పగలరు అంటే, ఆయన ఆత్మ ఎవరి మీద ఉంటుందో వారు మాత్రమే సాక్ష్యం ఇవ్వగలరు. చెప్పండి. అందుకే భక్తుడు రాస్తూ అంటాడు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా వినినగాని సంగతులను దెల్పుటయే, సాక్ష్యమనగా వినినగాని సంగతులను దెల్పుటయే, యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. అమ్మా, ఎవరు చెబుతారు సాక్ష్యం? అయ్యా దేవుడు నా పక్షాన్ని కార్యం చేశాడు, దేవుడు మా జీవితంలో ఈ గొప్ప పనులు చేశాడు, దేవుడు నా ప్రార్థనను విని నెరవేర్పు దయచేశాడు అని సాక్ష్యమిచ్చేవారు ఎవరున్నారు? ఆత్మ కలిగినటువంటి వారే సాక్ష్యం ఇస్తారండి. వినండి, ఎవరట? ఎవరి మీదైతే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో వారే సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యానికి నీవు భయపడుతున్నావేమో, దేవుడు నీ పక్షాన చేసినటువంటి కార్యాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్న మాట, ఆయన ఆత్మ మీ మీద ఉంటే, ఆయన ఆత్మ మీ మీద ఉంటే సాక్ష్యం ఇచ్చేవారుగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు నీ జీవితంలో, మనం మరొక పాట కూడా పాడుకుంటామండి చక్కగా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాడుకుంటూ ఏం చెల్లిస్తామో తెలియదు. దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నీకు కలిగినటువంటి మేలు, నీకు కలిగినటువంటి ఉపకారము నీవు మరొకరికి తెలియపరచు, మరి ఒకరికి తెలియపరచు. ఆత్మదేవుడు ఉన్నప్పుడే సాక్ష్యాన్ని చెప్పగలం. ఆత్మదేవుడు మనలో లేకపోతే దేవునికి తెలియదా? అవండి ఏమంటాం? ఆయన మా పక్షాన చేసిన కార్యమేంటో ఆయనకు తెలియదా? అందరికీ తెలియపరచాలా అనుకుంటాం. దేవుడు నీ పక్షాన చేసినటువంటి మేళ్లను బట్టి మరొకరు రక్షణలోనికి వచ్చేవారు ఉంటారేమో, నీ సాక్ష్యాన్ని విని మరొకరు రక్షణ మార్గంలోనికి వస్తారేమో, నీ సాక్ష్యాన్ని విని మరొకరు మారు మనసు పొందుతారేమో, నీ సాక్ష్యాన్ని విని ప్రభువు సన్నిధానములోనికి వచ్చి తమ పాపములను ఒప్పుకుంటారేమో, నీ సాక్ష్యాన్ని విని దేవుని యొక్క సన్నిధానములో అమ్మా వారి యొక్క వ్యసనములను మానివేస్తారేమో. సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మని మీద ఉంటే నీవు చెప్పండి ఏం చేస్తారండి? గట్టిగా ఎవరు మాట్లాడట్లా? ఏం చెప్తారు? చెప్పట్లేదండి. ఏం చెప్తారమ్మా? చెప్తారా సాక్ష్యం? ఏం చెప్తారండి? ఇక్కడికి వస్తారు, అయ్యా ఇక్కడ మైక్ పట్టుకోవడానికి భయంగా ఉందయ్యా, ఇక్కడ నిల్చొని చెప్పడానికి భయంగా ఉందయ్యా, అయ్యా అక్కడి నుంచి చెప్పాలనుకునే వచ్చా. అవండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో క్రీస్తు నీ పక్షాన చేసినటువంటి మేలును బట్టి ఆయనకు సాక్షిగానే ఉండాలి. ఆత్మదేవుడు నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఆయనను గురించి సాక్ష్యం ఇస్తావు. 4వదిగా చూద్దామండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మరియు నీతిని అనుసరించి క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయట ద్వారా. చాలండి. పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు అంటే అమ్మా మనలను పునర్జీవింప చేస్తాడు. అర్థమైందండి? మనలను ఏం చేస్తాడట? పునర్జీవింప చేస్తాడు. ఇప్పటి వరకు పాపములో ఉన్నావా? పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఇప్పటి వరకు నీవు చేసినది తప్పు, నీవు చేసినది పాపము, నీవు చేసినది నీవు మోసము, నీవు చేసినది అన్యాయము. ఇక మీదట నీ బ్రతుకు ఇలాగా ఉండకూడదు. ఇదిగో నూతనముగా జన్మించు, ఇదిగో నూతనమైన జీవితాన్ని కలిగి బ్రతుకు
అని పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని పునర్జీవింప చేస్తాడు. అయ్యా ఏం బ్రతుకు ప్రభువా, ఇప్పటి వరకు నేను అనేక రకములుగా బ్రతికానయ్యా. అయితే నేటి దినాన మనం చూస్తాం, దొంగలుగా ఉన్నటువంటి వారు మారిపోయారు. ఎవరిని బట్టి? క్రీస్తు ప్రభు వారిని బట్టి. మోసం చేసేవారు మారుతూ ఉన్నారు. ఎవరిని బట్టి? క్రీస్తు ప్రభు వారిని బట్టి. ఒకప్పుడు అన్యాయం చేసేటువంటి వారు, అక్రమం చేసేటువంటి వారు మారుతూ ఉన్నారు. ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పునర్జీవింప చేస్తూ ఉన్నాడు. అరే నీ స్వభావం ఇది కాదు, నీ బ్రతుకు ఇది కాదు, ఇదిగో నూతన స్వభావం కలిగి జీవించు, నూతన బ్రతుకో. మనం వింటూ ఉంటామండి సాక్ష్యాలు. మనం అనేక మంది సాక్ష్యాలు తెలియపరుస్తూ ఉంటే వింటూ ఉంటాం. అయ్యా మరణ పడకలో డాక్టర్లు మరణిస్తారని చెప్పారు, ఇక తీసుకెళ్ళమని చెప్పారు. అయితే దేవుడు నన్ను బ్రతికింపచేశాడండి, దేవుడు నన్ను జీవింప చేస్తూ ఉన్నాడండి, ఆయన కొరకు సాధనముగా వాడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నూతనమైన స్వభావం ఏం చేస్తుందో తెలుసా? జీవింప చేస్తుంది. దేవుడు ఈ బ్రతుకును నాకు ఇచ్చాడు. మనం చూస్తూ ఉంటామండి, ఒక చెయ్యి లేనటువంటి వారు దేవుని సువార్త చేస్తూ ఉంటారు. చేతులు కాళ్ళు లేక అసలు ఏమీ లేనటువంటి వారు దేవుని సువార్తను చేస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి స్వభావం. దేవుడు నన్ను, మీకు చేతులున్నాయి, మీకు కాళ్ళున్నాయి, మీరు నడిచి వెళ్ళి సువార్త పని చేయగలరు, కానీ నాకు కాళ్ళు లేకపోయినా కూడా దేవుని పని చేస్తూ ఉన్నా. అవండి, మీకు కాళ్ళున్నాయి, మీకు చేతులున్నాయి, మీరు పని చేసి బ్రతకగలరు, పని చేయగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు. కానీ నాకు ఈ చేతులు కాళ్ళు ఏమీ కూడా లేవు, కానీ నేను ఏం చేస్తూ ఉన్నానో తెలుసా? దేవుని పని చేస్తూ ఉన్నా. అవండి, వీరిని బట్టి నేర్చుకోవాల్సినటువంటి విషయాల్లో అన్నీ ఉన్నటువంటి మనము దేవుని పని చేయలేకుండా ఉంటే ఏమీ లేనటువంటి వారు దేవుని పని చేస్తున్నారు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, వారిని పరిశుద్ధాత్మ దేవుడు జీవింపచేశాడు, పునర్జీవింపచేశాడు. నూతన స్వభావాన్ని వారికి ఇచ్చాడు. ఈ స్వభావం లేనంత వరకు నేను అవిటివాడినే, నేను కుంటివాడినే, నేను నడవలేనే, నేను మాట్లాడలేనే, నేను ఎక్కడికి వెళ్ళగలను అనేటువంటి సాకులు ఉంటాయి. కానీ ఆత్మదేవుడు మనలోనికి వస్తే, ఆత్మదేవుడు మనలోనికి వస్తే నేను దేవుని పని చేయాలి అనే తపన పుడుతుంది, అనే ఆశ పుడుతుంది, అనే ఆరాటం పుడుతుంది. చూడండి, స్వార్థికులైనటువంటి వారు అన్నీ ఉన్నాయి, వారికి మంచి ఇల్లులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, మంచిగా సంపాదన ఉంది, సొమ్ములు ఉన్నాయి, తిరుటకు కట్టుకున్నటకు బట్టలకు ఏ కొదువు కూడా లేదు. అయినా వాటన్నిటిని విడిచి స్వార్థ పని చేయుటకు గల కారణం ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు ఇవే. వాక్య భాగాలలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడటండి? మనకు నూతన స్వభావము లేదా పునర్జీవింప చేస్తాడు. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకు నీది కాదు, ఇక మీదట బ్రతుకే నీది. వ్యసనపరుడుగా జీవించావేమో, ఈ బ్రతుకు నీది కాదు, ఇక మీదట ఎవరి కొరకు బ్రతుకు? యేసయ్య కొరకు బ్రతుకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో తెలియచేయబడుతున్నటువంటి మాటలు ఇవి. ఐదవదిగా చూద్దాం. యోహాను గారు రాస్తూ 16వ అధ్యాయం 14వ వచనం. నన్ను మహిమపరచుము, తండ్రికి
పైకి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన వాక్యములో రాయబడిన మాట, క్రీస్తును మహిమపరచుడి. నన్ను మహిమపరచుము. మీరు ఎవరిని మహిమపరిచినట్లు? ఎవరిని మహిమపరిచినట్లు? క్రీస్తుని మహిమపరిచినట్లు. వాక్య భాగములో చెప్పబడినటువంటి మాట, ఆయన నామమున ఆటలాడుకున్న ఆయనకు మహిమే, పాటలు పాడుకున్న ఆయనకు మహిమే, సువార్త చేసిన ఆయనకు మహిమే, ప్రార్థనలు చేసిన ఆయనకు మహిమే. ఆయన నామమున ఏ పని చేసినా కూడా ఆయనకు మహిమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా క్రీస్తుని మహిమపరచుడి. క్రీస్తుని మహిమపరచుడి. నన్ను మహిమపరచును. మీరు క్రీస్తు ప్రభువారిని మహిమపరుస్తే ఆత్మదేవునిని ఆత్మదేవునిని మహిమపరచినట్లే. అంటే ఆయనను మహిమపరచాలంటే ఏం చేయాలండి? ఆయనకు అవమానకరమైన పనులు మనం చేయకూడదు. ఆయన సన్నిధానములో ఆయనను మహిమపరిచే పనులే మనం చేయాలి. 6వదిగా కూడా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు. ఏది సిద్ధపరచను? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, ఆత్మ మర్మములను తెలియచేస్తాడు. ఆత్మ ఏం తెలియచేస్తాడండి? మర్మములను తెలియచేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక వాక్యములు రాయబడి ఉన్నాయి. కాలానుసారముగా జరుగుతూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్క వాక్యాలను మనకు తెలియపరుస్తాడు. అవును, దేవుడు తన వాక్యములో రాయించిన మాటలు ఇవే, తెలియచేసినటువంటి మాటలు ఇవే. అందుకే మన యొక్క 27, 28, 29 తారీఖులలో జరగనయ్యున్నటువంటి సభలకు అంత్యదిన మర్మోపదేశ సభలు. ఏం సభలండి? అంత్యదిన మర్మోపదేశ సభలు. ఎందుకు ఇవి అంటే, ఆత్మదేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మర్మమైనటువంటి మాటలను మనకు ఏం చేస్తారో తెలుసా? ఉపదేశిస్తారు, తెలియచేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో రాయబడినటువంటి మాటలో నీకు తెలియచేయాలి అన్నా, నీవు నేర్చుకోవాలి అన్నా, ఈ మాటల యొక్క వివరము నీకు తెలియాలి అన్నా, ఎవరు తెలియచేస్తారు అంటే, బయలుపరిచేది ఎవరయ్యా అంటే ఆత్మదేవుడు. కాలానుసారముగా, సమయానుకూలముగా ప్రతి మాటలను కూడా మనకు విషదపరచి తెలియచేసేవారుగా ఉంటారు. చివరిగా ఈ మాటను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 26వ వచనం. ఏం చేస్తాడటండి? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటమ్మా? చెప్పండి, మీరు చెప్పాలి, గట్టిగా అందరూ చెప్పాలి. ఏం చేస్తాడట? మీకు బోధించేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ. చూడండి,
మనకు బోధిస్తాడు. సమస్తమును మనకు బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శక్తినిచ్చేది, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చేది, మనకు ఫలములనిచ్చేది, మన కొరకు విజ్ఞాపన చేసేది, మనల్ని మార్చేది, ఇవన్నీ చేసేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ లేకపోతే మన మధ్యలో ప్రేమ అనేది ఉండదండి. మన మధ్యలో న్యాయం అనేది ఉండదు. మన మధ్యలో సమాధానం అనేది ఉండదు. మన మధ్యలో సంతోషం అనేది ఉండదు. మన మధ్యలో ఆనందం అనేది ఉండదు. ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి క్షమాగుణము, ఒకరికి ప్రేమిస్తున్నాము అంటే, శత్రువులను ప్రేమిస్తూ ఉన్నాము అంటే ఆత్మ మనలో ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనులు జ్ఞాపకం ఉన్నాయా? ఏమండి, ఏం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? ఎవరు మాట్లాడట్లా? ఏం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? రెండు విషయాలు నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి కలిగినటువంటి పేర్లు, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనులు. పరిశుద్ధాత్మ దేవునికి కలిగినటువంటి పేర్లు సత్యస్వరూపి, ఆదరణకర్త, ఇంకా మహిమ స్వరూపి, జీవము గల ఆత్మ, దహించు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ. ఏమండి, మన నోటి వెంబడి పేర్లు వస్తేనే మనం చెప్పేటివేంటో మనకు జ్ఞాపకం ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులేంటి? వరములను ఇస్తాడు. వరములు వద్దా? ప్రార్థిస్తే వరాలు వస్తాయి. దేవుని సన్నిధిలో ఉంటే వరములు వస్తాయి. ఏం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పాలి. మీకేం అర్థం కాలేదనుకుంటాను. మరలా మొదటి నుంచి నేర్చుకుందామా? ఏం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? ఇక్కడికి వచ్చి నీవు పాపాన్ని ఒప్పుకుంటున్నావంటే దానికి కారణం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అవండి, ఎవరిని పడితే వారిని నీవు పాపివి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వారు తమ పాపాలని ఒప్పుకోగలుగుతూ ఉన్నారంటే కారణం ఎవరు? చెప్పండి, కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంతేనా? అంటే కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు వరములను ఇస్తూ ఉన్నాడు. మీకేమైనా వరములు? ప్రార్థించే వరం దయచే ప్రభువా, నీ మాటలు చెప్పే వరం దయచే ప్రభువా, వాక్యాన్ని చదివే వరాన్ని దయచే ప్రభువా, భాషలు మాట్లాడే వరాన్ని దయచే ప్రభువా, స్వస్థతలు వరాన్ని దయచే ప్రభువా అని దేవుణ్ణి అడిగితే ఆయన వరములను పంచుతాడండి. ఏం చేస్తాడట? వరములను పంచుతాడు. ఇంకా ఏంటండి? పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారే దేవుడు చేస్తున్నటువంటి మేళ్లను, ఉపకారములను జ్ఞాపకముంచుకుని, దేవుడు నాకు నా పక్షాన చేసినటువంటి కార్యము ఇది అని సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇచ్చారా? ఏమండి, దేవుడు మీ పట్ల చేసినటువంటి ఉపకారముల నిమిత్తమై, మేళ్ల నిమిత్తమై సాక్ష్యం ఇచ్చారా? దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదండి, ఆయన పునర్జీవింప చేస్తాడు. ఆయన
ఆయనను మనకు బయలుపరచే దేవుడు, ఆయన మనకు బోధించే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలపరచే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధానములో ఆత్మపూర్ణులముగా, ఆత్మ కలిగి జీవించే వారముగా ఉండు భాగ్యము దేవదేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమస్తుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాళ్ళు. మీ సన్నిధానములో చెప్పబడిన ఈ మాటలను మీరు దీవించి మా వినికిడిలో నాయనా వినిపింపచేసి నాయన మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత.